అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శనని నేపాల్కి బోలెడంత జలవనరులు ఉన్నాయి. హిమాలయ పర్వత ప్రాంతం కాబట్టి అక్కడ వందలాది నదులు ఉన్నాయి. ఆ నదుల్లో నీళ్లతో వరదలు వచ్చి ఎప్పుడూ చిక్కుబడతా ఉంటారు. భారతదేశం అనేక సార్లు సాయం చేస్తూ ఉంటుంది, పైపైన బ్రతుకుతూ ఉంటారు. అంతేగాని ఆ నీటిని సద్వినియోగం చేసుకునేటటువంటి యాక్టివిటీ ప్లానింగ్ వాళ్ళ దగ్గర లేదు. దాన్ని చైనా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసింది. అక్కడ భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ నదుల మీదన ఏదైతే పవర్ ప్లాంట్స్ కట్టి తద్వారా ఇప్పుడు థర్మల్ అంటే బొగ్గు ఆధారితమైనటువంటిది, అట్లాగే జల విద్యుత్తు ఏదైతే హైడల్ పవర్కి సంబంధించినటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ రూపాయి పడుతుంది. దాంతో అక్కడ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసుకుని తన దేశానికి పట్టుకుపోతుంది. అయితే నేపాల్కి వచ్చేటువంటిది కేవలం అద్దె తప్పించి ఏం రావట్లేదు. కానీ భారతదేశం నేపాల్ని అట్లా దోచుకోదలుచుకోలేదు. తాజాగా జైశంకర్ అక్కడ 10,000 మెగావాట్ల యూనిట్కి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు నేపాల్తో కలిసినటువంటి ప్రభుత్వంతో. రాబోయేటువంటి రోజుల్లో అది ఇంకా 1,00,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి వరకు వెళ్ళిన ఆశ్చర్యపోనక్కర్లేదు. టోటల్గా వచ్చేటప్పటికి తాజాగా 10,000 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్కి సంబంధించి 10 ఏళ్ల అగ్రిమెంట్ని అప్పటిదాకా మనమే కొంటాం, డబ్బులు ఇస్తాం ప్రొడక్షన్కి కూడా, ఆ విధంగా అంగీకరించారు. 6,000 నదులు ఉన్నటువంటి దేశం కావడం, 42,000 మెగావాట్ల విద్యుత్తు నేపాల్లో నదుల ద్వారా తయారు చేయొచ్చు. వాటన్నిటిలో కూడా మనం ఏలు పెట్టడానికి రెడీ అవుతున్నాం. తద్వారా ఉభయ కుశలోపరి మనకు కరెంట్ వస్తుంది, వాడికి డబ్బులు వస్తాయి. మనం వరల్డ్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నాం, ప్రపంచ ఇతర దేశాలకి కరెంట్ సప్లై చేసేటటువంటి రూట్లోకి వెళ్తున్నాం, ఇరాన్కో ఆఫ్ఘనిస్తాన్కో ఇట్లాంటి. అవి సక్సెస్ అయితే కరెంటుని మనం తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకి అమ్మే పరిస్థితి వస్తుంది.